హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ చేస్తున్నా. వితౌట్ బీటర్, వితౌట్ బటర్ పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ వస్తుంది. చేసుకోవడం చాలా సింపుల్. 2 స్టెప్స్తో స్పాంజ్ కేక్ చేసుకోవచ్చు. మనం బీటర్ బదులు మిక్సీ జార్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెలు పెట్టుకొని జల్లెల్లో 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకొని జల్లెలు పట్టుకోవాలి. పిండి మొత్తం 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేయండి. వాటిని జల్లించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ షుగర్ని వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి చిటికెడు సాల్ట్, 1/2 కప్ ఆయిల్ దాకా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. శనగ నూనె మాత్రం యూజ్ చేయొద్దు. రైస్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ దాకా పాలుని యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ దాకా వేసుకోండి. ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎగ్లెస్ కేక్ అయితే 1/2 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా 1 మినిట్ పాటు బీట్ చేసుకోవాలి. క్రీమ్ టెక్స్చర్ రావాలి. మీకు ఈ టెక్స్చర్ చూపిస్తే చూడండి. క్రీమ్గా రావాలి. మనం జల్లించుకు పెట్టుకున్న మైదా పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్పాచులాతో ఒక డైరెక్షన్తో కలుపుకోవాలి. ఒకవేళ థిక్గా అయితే మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. బేక్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న ఏ గిన్నె అయినా పర్లేదు. నేనైతే బేకింగ్ టిన్ తీసుకుంటున్నా. అడుగున ఆయిల్ అప్లై చేయాలి. ఎడ్జెస్, సైడ్స్ అప్లై చేయాలి. బటర్ పేపర్ లేకపోతే మైదా పిండితో అడుగుతో ప్రెస్ చేసుకోవాలి. బేకింగ్ ట్రేని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఈ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎయిర్ గ్యాస్ పోయేలాగా ట్యాప్ చేసుకోవాలి. ఒక గిన్నెలో అడుగున 1 ఇంచ్ దాకా శాండ్ వేసాను. సెంటర్లో స్టాండ్ పెట్టి మధ్యలో ఈ గిన్నెని పెట్టుకోండి. బేక్ చేసుకోవాలి. హీట్ అయింది. బయటికి పోకుండా లిడ్ని క్లోజ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ దాకా బేక్ చేసుకుంటే సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూస్తున్నా, బేక్ అవ్వలేదు. 40 మినిట్స్ తర్వాత ఇట్లా కుక్ అయింది. నైఫ్కి ఏం అవ్వకపోతే స్టిఫ్గా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్టు. పూర్తిగా కూల్ అయ్యాక డీమోల్డ్ చేసుకోవడమే. అంతే అండి. బీటర్ లేకపోయినా, బటర్ లేకపోయినా ఇలా స్పాంజ్ కేక్ని చేసుకోవచ్చు. బేసిక్ స్పాంజ్ కేక్ని చేసుకుంటే ఎన్నో రకాల వెరైటీస్ కేక్ డెకరేషన్ వీటికి చేసుకోవచ్చు. బర్త్డే కేక్స్, న్యూ ఇయర్ కేక్స్ తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ స్పాంజ్ కేక్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.